ఉన్నది ప్రతి వారిని వినుమా విశ్వసించుమా. 280వ పాట కలవలసిన గీతాల్లో తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగులో పాడండి, తెలుగు రాని వాళ్ళు తమిళ్లో పాడండి. రెండు చక్కగా కోయిన్సైడ్ అవుతాడు చూడండి. చేర్చునట్లు నన్ను చేర్చు ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. పిల్లలు ఉన్న తల్లులు మీ పిల్లల్ని ఎత్తుకొని ఎలా పాడుతున్నారో అది చూపించండి. మీ పిల్లలకు నిలబడండి అమ్మా, అక్కడక్కడ ముందుకు రావద్దు, అక్కడ నిలబడండి. చిన్న పిల్లలు ఉన్న తల్లులు తండ్రులు, బాల్కనీలో ఉన్నవాళ్ళు, పిల్లల తల్లి రూమ్లో ఉన్నవారు, కమాన్. కౌగిటిలో హత్తుకొనును నా చింతలన్నీ బాపును. నన్ను చేర్చున ప్రియుడు. పాటి నడుపును శిఖరముపై నిలుపును,
చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. మా అమ్మగారు ఇక్కడ ఉన్నారన్న వాళ్ళు లేచి నిలబడండి. మీ అమ్మగారు ఎక్కడున్నారో పిలిచి రెడ్ కార్పెట్ మీదకి రండి త్వరగా. కూతుర్లు మీ అమ్మగారిని తీసుకురండి, కొడుకులు మీ అమ్మగారిని తీసుకురండి. అమ్మ 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 నీ కోసం ఎంత ప్రార్థన చేసిందో, అమ్మ నీ కోసం ఎంత ప్రయాసపడిందో. అమ్మ ప్రేమకు రుణం తీర్చుకోలేమండి. అమ్మను ఘనపరచండి. మీ ముదిమి అమ్మ తల్లి ముదిమి వయసులో ఆమెను నిర్లక్ష్య పెట్టకండి. ఈ సంఘంలో ఉన్న యవ్వన బిడ్డలందరూ వారి తల్లుల ప్రార్థన ఫలితంగా ఉన్నారని నేను ఎప్పుడు నమ్ముతాను. తల్లి ప్రార్థన ఎంత దూరం పోయినా వారిని ప్రభు ఆ ప్రార్థన ద్వారా పాట పాడతారు. ఏమ్మా రూతమ్మ నీ కూతురు రాలా? విజయమ్మ కూతుర్లు రాలేదా? వచ్చి వెళ్ళిపోయారు. ఈ 3 సర్వీసులు కూడా ఇది. సో వీ హ్యావ్ ఓన్లీ వెరీ మినిమం నెంబరే ఉన్నాం ఇక్కడ. ఇక్కడ పాడుతున్నప్పుడు ఇక్కడ కొన్ని రోజెస్ తీసుకొచ్చారు. మీరు 2-3 కూతుర్లున్నా ఒక రోజు తీసుకొని మీ అమ్మగారికి ఇవ్వండి. మేము పాట పాడుతూనే ఉంటాం, టైం అవుతుంది. అలాగే రోజు తీసుకున్న వాళ్ళు ఇటు నుంచి వెళ్ళొచ్చు. ఇక్కడ చోటు ఉంది. మీరు ఇంకొక చైర్ తీసేసి ఉండాల్సింది. ఇక్కడ కాసేపు తీసేయండి, లేకపోతే ఈజీగా ఉంటుంది. ఆ సైడ్ వేసేసుకోండి, సైడ్లో వేసుకోండి. ఇంక మీరు లేవక్కర్లేదు, ఒక్కలో 1 row, ఓన్లీ 1 row. యా కమాన్. మాకందరికీ కనపడతలేదండి మీ అమ్మగారు ఎవరో. మీ అమ్మగారు చేయబెట్టుకోండి, అమ్మ చేయబెట్టుకోండి. 3 కూతుర్లు అమ్మ చుట్టూ తిరగండి, చుట్టూ ఉండండి. 2 ఉన్నారు, ఇంకొకళ్ళేనమ్మా, 2 అయిపోయిందా?
మా అమ్మగారు కోయిల్లో ఉంటే లాక్కొచ్చుకో. అక్కడి నుంచే పాడండి, రండి వచ్చేయండి. హల్లెలూయా. అమ్మా నువ్వంటే నాకు చాలా ఇష్టమని మీ అమ్మతో చెప్పండి. అమ్మా చాలాసార్లు ఏడిపించానమ్మా, నేను బాధ పెట్టానమ్మా, క్షమించాను అడగండి, మనస్ఫూర్తిగా అడగండి. ఎన్నిసార్లు బాధ పెట్టారో అడిగయ్యా, ఒక్కసారి అడిగయ్యా. కొడుకులు ఎక్కువ బాధపడతారా అమ్మా, కూతుర్లు ఎక్కువ బాధపడతారా? తల్లులు చెప్పండి అమ్మా, ఇద్దరు బాధపడతారా? ఓకే, మీ కొడుకులు ఎక్కువ ప్రేమిస్తారా, కూతుర్లు ఎక్కువ ప్రేమిస్తారా? ఏంటమ్మా, అమ్మ ప్రేమ పక్షపాతం లేదుగా. హల్లెలూయా. అమ్మ ప్రేమ అలా ఉంటే మన పరమ తండ్రి ప్రేమ, పరమ తల్లి ప్రేమ ఇంకెంత బాగుంటుంది కదండి. ఆయన మనల్ని విడువడు, మన మీద కోప్పడ్డా మళ్ళీ మనల్ని చేరదీస్తాడు, మన చేయి పట్టి నడిపిస్తాడు, కౌగిట్లో చేరుస్తాడు. ఓన్లీ ఆ 2 చరణాలు పాడతామండి. మొదటిది, రెండోది మాత్రం మీరు ఫ్లవర్ తీసుకొని అది ఇక్కడ పెట్టండి, కింద పెట్టండి, నేను ఇవ్వను, టైం అయిపోయింది. ఈ ఫ్లవర్స్ అక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు బుద్ధు. కావాలంటే స్టూల్ పెట్టి అమ్మా. ముందు రోజులో ఉన్నవారు ఫ్లవర్ తీసుకొని ఇట్లా పోయి అట్లా రావాలి, వచ్చి మీరు సీట్లోకి వెళ్ళి కూర్చోండి. ఓకేనా? ఫాస్ట్గా వెళ్ళాలన్నమాట. కూతుర్లు గులాబీ పుష్పాలు ఇస్తున్నారని సంతోషపడకండి అమ్మా. మీ కొడుకులు రోజ్ ఫ్లవర్ ఇస్తున్నారని సంతోషపడిపోకండి, దానికి ముళ్ళు ఉంటాయి, జాగ్రత్తగా పట్టుకోండి. పిల్లలు ముళ్ళులైనా సువాసన వెదజల్లే పుష్పాలుగా మీరు వారిని పెంచారు. కాబట్టి కష్టాలు, శ్రమలు, ముళ్ళ తర్వాత ఫ్లవర్ వస్తుందా, ఫ్లవర్ తర్వాత ముళ్ళు వస్తాయా? ముందు ముళ్ళు, తర్వాత బిడ్డల కోసం మీరు పడ్డ ముళ్ళులు, నిందలు, శ్రమ, శరీర శ్రమ, మానసిక వేదన, గర్భవతులుగా ఉన్నప్పుడు పడిన మనో దుఃఖము, గర్భాలు మొయ్యటం. ఏంటండి, హెల్తీ బేబీ ఎంత కేజీ ఉంటుందమ్మా? 3.5 కేజీలు, 3.5 కేజీలు బియ్యం మూట కట్టుకొని పొట్ట కట్టుకొని 3 నెలలు నడవండి చాలు పురుషులారా. 3.5 కేజీలు పొట్టలో కట్టుకొని, పొట్టకు కట్టుకొని 3 నెలలు కూర్చోండి, లేవండి, పడుకోండి, పనులు చేయండి, ఎట్లా ఉంటుందో తెలుసుకోండి. నీ తల్లి నీ కోసం అంత శ్రమ పడింది. మర్చిపోవద్దు అమ్మ ప్రేమ. అమ్మ ఎప్పుడు ఆరాట పడుతుంటుందండి బిడ్డల కోసం. అమ్మ మనస్సు చాలా పెద్దది. అమ్మ మనస్సు అందరికంటే ముందుగా బాధపడుతుంది. తండ్రి కొంచెం కఠినంగా ఉంటాడేమో కానీ తల్లి తట్టుకోలేదు బాధని. తల్లి బిడ్డల గురించి చింతిస్తుంది, భవిష్యత్తు గురించి చింతిస్తుంది. ఏమైపోతారో ఈ పిల్లలు, ఎలా బతుకుతారో ఈ పిల్లలు. ఏంటంటే అమ్మ అనగానే నేను ఉన్నానమ్మా అంటుంది. ఎన్ని చేసినా పిల్లలు అమ్మ ఎక్కడ పెట్టుకుంటుందో తెలుసండి? సోషల్ మీడియాలో పెట్టదు. ఎక్కడ పెట్టుకుంటుందండి? కడుపులో పెట్టుకుంటుంది, గుండెల్లో పెట్టుకుంటుంది. ఎవరికి చెప్పదు. మీ నాన్నకి చెప్తే చంపేస్తాడమ్మా అని నాన్నకు కూడా చెప్పదు. మనసులో పెట్టుకొని గుండెల్లో బాధ భరించుకుంటూ కూర్చుంటుంది. ప్రార్థించే తల్లి అయితే దేవుని సన్నిధిలో కన్నీరు గారుస్తుంటుంది. అమ్మని ఏడిపించకండి, అమ్మ మాట వినండి. అమ్మ మాట విని చెడిపోయానన్నవాడు ఎవరు లేరు. ముఖ్యంగా ప్రార్థించే తల్లులు మీకుంటే మీరు చాలా ధన్యులండి. కోటీశ్వరుడు ఇంట్లో పుట్టలేదని దిగులు పడొద్దు. కోట్ల కంటే గొప్పవాడైన ప్రభువును కలిగిన అమ్మ కడుపులో పుట్టారని సంతోషపడండి. హల్లెలూయా, హల్లెలూయా.
కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. కౌగిలిలో హత్తుకొను నా చింతలన్ పాపును, కౌగిలిలో హత్తుకొను అమ్మను తీసుకొని వెళ్ళాలి. నా చింతలన్ అమ్మకు ఫ్లవర్ ఇచ్చి కూడా తీసుకెళ్ళండి చేయబట్టుకొని. తండ్రి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని స్తోత్రం. చర్చిలో ఇచ్చిన గులాబీ పుష్పం ఇచ్చేసాను అమ్మకని హల్లెలూయా ఆమెను అనకండి. మేరీ వాళ్ళ ఇంటికి వెళ్ళాక మీ అమ్మగారి దగ్గర కూర్చొని ఒక్క 5 నిమిషాలు మాట్లాడండి. అమ్మా నీకేం కావాలి అని అడగండి. అమ్మ ఏం చెబుతా నేను ముందే చెప్పేస్తున్నా. నాకేం వద్దయ్యా, నాకేం వద్దమ్మా అంటది. అమ్మతో ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కదా, అమ్మకేం కావాలో మీకు తెలీదా? అమ్మకి ఏది ఇష్టమో మీకు తెలియదా? మా అమ్మకి ఇష్టమైంది ఏంటో నాకు తెలుసు అన్నవాళ్ళు చేయి చూపించండి. మేము లేకపోతే స్తంభాల్లో కూర్చున్నారు. మా అమ్మకి ఇష్టమో నాకు తెలుసు అన్న వాళ్ళు చేయి చూపించండి. అది ఇవ్వండి. అమ్మకి బంగారమే ఇష్టమంటే ఒక చిన్న ఉంగరం అన్న ఇవ్వండి. మీకే ఇస్తుంది మళ్ళీ, నువ్వేం నష్టపోవు. అమ్మకి ఏమైనా మామిడి పండు ఇష్టమంటే కొని ఇవ్వండి. షుగర్ ఉన్నా పర్వాలా, ఒక రోజుకి నువ్వు తినకూడదని కొని నువ్వే తినేవు. అమ్మకి ఇష్టమైంది చేస్తే, అమ్మ మనసును సంతోష పెడితే నీకు లెక్కలేనన్ని దీవెనలు వస్తాయండి. తల్లిదండ్రుల ఆశీర్వాదం కావాలని ఆశించే బిడ్డలు కనపడతలేదు ఇవాళ. తల్లిదండ్రుల యొక్క అనుమతి లేకుండా, ఆశీర్వాదాలు లేకుండా, దీవెన లేకుండా మనం వర్ధిల్లలేము ఈ లోకంలో. ముఖ్యంగా వివాహాల విషయాల్లో తల్లిదండ్రుల దీవెన పొందండి. తల్లిదండ్రులు చెప్పిన వాళ్ళే చేసుకోండి, వాళ్ళు చెప్పినట్టే చేయండి అంటే నేను అంటంలా. కానీ తల్లిదండ్రులతో సమాధాన పడండి, వారి ప్రేమను పొందండి.
మీ బిడ్డలకు మీ తల్లిదండ్రుల విలువ నేర్పించండి. ముసలోడు ముసలమ్మ అనిపించకండి. మీ బిడ్డలు మీ తల్లిదండ్రుల్ని గౌరవిస్తే మీరు మీ బిడ్డల చేత కూడా గౌరవించబడతారు. కాబట్టి ఇవంతా ఒక లైన్లో పెట్టాడండి దేవుడు. మీరు క్రానికల్స్ దినవృత్తాంతాలు చదివితే అక్కడ అన్ని లెక్కలు ఉంటాయి. మీరు మత్తయి సువార్త 1వ అధ్యాయం చదివితే ఆ వంశావళి ఎలా వచ్చిందో నీట్గా రాసుకుంటూ వచ్చారు. కారణం, నీ దీవెన నీతోటే కాదు, నీ తర్వాత పిల్ల తరముల వరకు 1000 తరముల వరకు దీవించబడతాం అన్నది బైబిల్. దేవుని ప్రేమను మనం పొందుకున్నాక దేవుని ప్రేమతో మనం ఇతరులను ప్రేమించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, తోబుట్టు వాళ్ళు ప్రేమించాలి. మాకు అన్నలు తమ్ముళ్ళు ఉన్నారన్న వాళ్ళు చేయి చూపించండి. చిన్నప్పుడు ఒకే మంచంలో పడుకొని ఉంటారు, కొట్టుకొని ఉంటారు, ఆడుకొని ఉంటారు, తినిపించుకొని ఉంటారు, చట్టాపట్టాలు వేసుకొని చేతులు వేసుకొని తిరిగి ఉంటారు. ఇప్పుడు ఎక్కడ మీ అన్న, ఏడి మీ తమ్ముడు? వాడి సంగతి నన్ను అడగండి అన్నాడు ఒక ఆయన. నిన్ను అడగకపోతే ఎవడనమంటావు? దేవుడే అడుగుతున్నాడు, ఈ తమ్ముడు ఏడని. పెళ్ళిళ్ళైనా ప్రేమ సావదండి. నిజమైన ప్రేమ పెళ్ళిళ్ళైన తర్వాత కూడా అన్నదమ్ములు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. రాసుకోవటం పూసుకోవటం అక్కర్లేదు, కానీ మనసులో మాత్రం కించపరుచుకుని భేదాలు తీసుకునే మనసులు ఉండకూడదు. క్షమించుకుని సహించుకునే మనసు ఉండాలి. మీ సిస్టర్స్ ఉంటే, బ్రదర్స్కు సిస్టర్స్ ఉంటే, మన ఆంధ్రదేశంలో మంచి మంచి అలవాట్లు ఉన్నాయి. నువ్వు పెళ్లి చేసుకుంటానంటే ఆడపడుచు కట్నం ఇవ్వాలంట. ఏంటంటే ఇవన్నీ మూఢాచారాలుగా వచ్చి అయిపోయినాయి, కానీ అదొక ఉద్దేశంతో నీ తోబుట్టువును నువ్వు మర్చిపోకు. నీ అక్కో చెల్లో నీతో కలిసి పెరిగింది, ఇక నుంచి నిన్ను నీ భార్యకు ఇచ్చేస్తుంది సాక్రిఫైసు. కాబట్టి ఆమెకి నీకెంతకాలం నీకు తోడుండి నీతో ఆనందించిన నీ చెల్లిని నువ్వు సంతోషపెట్టు, నీ అక్కను నువ్వు గణపరచు అని చెప్పటం అదేదో మొక్కుబడులు చెల్లటం కాదు, కానీ కనీసం వాళ్ళ బర్త్డే సందర్భంగా, వెడ్డింగ్ డే సందర్భంగా నీ ప్రేమ చూపించు. ప్రేమను పుట్టిస్తుంది. మానవ విలువలు పోతున్నాయండి. వాళ్ళ బైబిల్ నేర్పిస్తుంది మనకి విలువలు, కుటుంబ విలువల గురించి తెలియజేస్తుంది, అన్నదమ్ముల బంధం గురించి, తల్లిదండ్రుల విలువను గురించి, పెద్దల వృద్ధుల దీవెనల గురించి. కలిసి ఉండే కుటుంబాలు ఉండే ఆ రోజుల్లో. ఇప్పుడు కలిసి ఉండే పరిస్థితులు లేవు మనకి. అంత పెద్ద పెద్ద లోగిళ్ళు లేవు, ఉద్యోగాలు పలువేల స్థలాల్లో ఉన్నాయి. కానీ ఎక్కడికి వెళ్ళినా దేవుడు కలుసుకోవడానికి ఇవాళ మనకి వీడియో కాల్స్ ఇచ్చారు, ఫేస్ టైం ఇచ్చారు. వాళ్ళు ఎక్కడో దూరదేశంలో ఉండొచ్చు, లేకపోతే ఎక్కడో ఇంకో ఊర్లో ఉండొచ్చు, బట్ ఆర్ యూ ఇన్ టచ్ విత్ దెమ్? మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలని ప్రభు చెబితే, కుటుంబీకులనే ప్రేమించుకోలేకపోతే, మన ఇంటి వారినే ప్రేమించుకోలేకపోతే మనం క్రీస్తు ప్రేమను లోకానికి ఎలా చూపించగలుగుతాం? ఈ మదర్స్ డే ఒక కుమార్తె ప్రారంభించింది వాళ్ళ మదర్ని ఎలా కనపరచాలి. చాలా పెద్ద స్టోరీ ఉంది. ఆ అమ్మ రుణం ఎలా తీర్చుకోవాలి అని ఆలోచన చేసి ఇంచుమించు 110 సంవత్సరాల క్రితం మా అమ్మను గురించి నేను అందరికీ పరిచయం చేసి అమ్మను సాక్ష్యం చెప్పి, అమ్మ ఇది మదర్స్ డేగా చేసి అందరూ తమ తల్లుల్ని గణపరిచి జ్ఞాపకం చేసుకునేటట్టు చేయాలని ఫస్ట్ మదర్స్ డే 110 సంవత్సరాల క్రితం ఒక చర్చిలోనే ప్రారంభమైందట. ప్రేమ అనేది ఇక్కడే పుట్టుద్దండి, లోకంలో పుట్టదు. వీధిలో పుట్టేది ప్రేమ కాదు. అది వీధిలో పార్కుల్లో పుట్టేది ప్రేమ కాదు. ఇంటిలో పుట్టేది సహజ ప్రేమ. చర్చిలో పుట్టేది క్రీస్తు ప్రేమ, అగాపే ప్రేమ. ఆ
అప్పటి నుండి కొద్ది కొద్దిగా ఇదే ఇప్పుడు యూనివర్సల్గా ఈ రోజును గుర్తు చేసుకుంటున్నారు. ఇవన్నీ మనం ఆచరించవచ్చా, ఇవన్నీ బైబిల్లో లేవు కదా అని కొంతమంది వితండవాదం చేస్తుంటారు. బైబిల్లో కొన్ని వర్డ్స్ ఉండవు, కానీ దాని సారం ఉంటుంది. 10 ఆజ్ఞల్లోనే ఒక ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. సామెతల గ్రంథం చదవండి. మహాజ్ఞాని అయిన దేవుడిచ్చిన జ్ఞానంతో అనుభవపూర్వకంగా రాసిన సొలొమోను రాసిన సామెతల గ్రంథం చదివితే తల్లి మాట విను, తండ్రి ఉపదేశాన్ని నిర్లక్ష్య పెట్టకు. తండ్రి మాట, తల్లిదండ్రుల మాట వినని వారి కళ్ళు లోయ కాకులు వచ్చి పీక్కుపోతాయి. వాక్యం చెబుతుంది తల్లిదండ్రులను సన్మానించమని. అంతెందుకు, మన ప్రభు సిలువలో ఉన్నప్పుడు కూడా, అంత వేదనలో ఉన్నప్పుడు కూడా అక్కడికి వచ్చిన తల్లిని చూసి, అమ్మ నాకు నూనె రాయాలి, అమ్మ నన్ను ఎత్తుకోవాలి, నన్ను ఆదరించాలనుకోలేదు ఆయన. ఆ వృద్ధాప్యంలో అమ్మ గుండెల్లో ఎన్ని కత్తులు దూరాయి. నా శరీరంలో దూరాయి కత్తులు, కానీ అమ్మ గుండెల్లో దూరింది బాధని. అమ్మా ఇదిగో నీ కుమారుడని యోహానుని తనకు బదులుగా అమ్మ గురించి బాధ్యత తీసుకొని అప్పచెప్పాడు. చరిత్ర చెబుతుంది, ఆ మరియమ్మ మరణించే వరకు శిష్యుడైన యోహాను ఆమెను సొంత తల్లి కంటే గారంగా భద్రంగా చూసుకొని ఆది సంఘములో, విశ్వాసములో, ప్రార్థనలో, వారి సేవలో వాడబడ్డారని చరిత్ర చెప్తున్నా. ముదిమి వయసు వచ్చినప్పుడు నీ తల్లిని నిర్లక్ష్య పెట్టకుమో. ముసిల్ది అంటారండి. మంచాన పడ్డాక అన్నీ మంచం మీద అయిపోతాయి అమ్మకి కదా. నడవలేదు, కూర్చోలేదు, తినిపించాలి, కడగాలి, స్నానం చేయించాలి. ఎవరు చేస్తాడు ఈ చాకరీ? ఎవరు చేస్తారేంటి? మరి నీకు చేయలేదా మీ అమ్మ? మీ అమ్మ నీకు చేయలేదా? నీ చిన్నప్పుడు నిన్ను బతిమలాడలేదా తిను అని? నిన్ను ఎత్తుకొని తినిపించలేదా? నువ్వు ఏడుస్తుంటే ఊరుకోబెట్టలేదా? నీ బట్టలన్నీ ఉతికి పెట్టలేదా? నీకు అన్నీ మంచం మీద చేయలేదా? ఇప్పుడంటే డైపర్స్ వచ్చాయి, ఇంతకుమంది ఏముండేవి కావు. పెద్ద పెద్ద దుప్పట్లు ఉతికేవాళ్ళు పాపం గోడలు పడిపోయేటట్టుగా. అమ్మ ఒకప్పుడు నీకు చేసింది, నువ్వు ఇప్పుడు అమ్మ రుణం తీర్చుకో. అంతేగాని వృద్ధాప్యంలో తల్లిని అనాథాశ్రయాల్లో పడేయకండి. వృద్ధుల కథలు వింటే గుడ్డలు కరిగిపోతాయండి. ఏమ్మా నీకు బిడ్డలు లేరా? ఉన్నారయ్యా, అందరికీ పెళ్ళిళ్ళు చేశారయ్యా, పొలాలన్నీ అమ్మేసి, బంగారం అంతా అమ్మేసి బిడ్డలందరినీ చేశానయ్యా, నన్ను ఇక్కడ తీసుకొచ్చి దింపాడు. నేను అక్కడ కూర్చొని ఉంటే నా కుమారుడు, అమ్మ నిన్ను మంచి హాస్పిటల్కి తీసుకెళ్తాను, నీకున్న ఆస్తి అంతా నాకు రాసి ఇచ్చేయి, బ్యాంక్ అకౌంట్ నాకు ఇచ్చేయి, నువ్వు సంతకం పెట్టలేకపోతున్నావని నా చేత ఏంటేంటో చేసి సంతకాలన్నీ పెట్టించుకొని నన్ను ఎక్కడికో తీసుకెళ్తానని చెప్పి ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడే. ఇప్పుడే వస్తాను ఉండమని చెప్పి వెళ్ళిపోయాడట. మొత్తం ఆస్తి అంతా తీసుకొని. ఇలాంటి కథలు ఏంటంటే ఎంత మూర్ఖులు వాళ్ళ లోకంలో ఉంటారు. నువ్వేం చేస్తున్నావో రేపొద్దు నీకు అదే జరుగుతుంది. నీకు బిడ్డలు ఉన్నారు కదా, ఇవాళ నీ బిడ్డలంటే నువ్వు ప్రాణం, నీ బిడ్డల కోసం ఎంత త్యాగం చేస్తున్నావు. ఒకప్పుడు నీ తల్లిదండ్రులు నీ కొరకు అదే చేశారు. పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అమ్మ 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 లేకపోతే ఏడుస్తారు. 4 ఏళ్ళప్పుడు 8 ఏళ్ళు వచ్చేదాకంట, వచ్చిన తర్వాత అంట ఆ అమ్మే ఏంటి నాకు కూడా తెలుసులే అనుకుంటారంట. ఏంటంటే 8 ఏళ్ళు వచ్చేటప్పటికి, 16 ఏళ్ళు వచ్చేటప్పటికి అమ్మ అంతా పాతకాలం మనిషి, మోటు ఏం తెలియదు అమ్మకే అని ఒకలాగా చులకన చేస్తారంట. ఆ తర్వాత కొంచెం పెళ్ళి అయిన తర్వాత ఎక్కడికి పోద్దమ్మా ధ్యాస? చెప్పడమ్మా. కొంచెం పెళ్ళిలో కొంచెం గొడవ వచ్చారంటేనే ఏమంటారు చెప్పడమ్మా? నోట్లో నుంచి వచ్చిన మాట, ఆ అమ్మగారింటికి వెళ్ళిపోతా, ఆ అమ్మ కావాలంటారు. అమ్మ ఉన్నప్పుడు ఏమో ఏడిపిస్తారు. ఒక వయసు వచ్చేటప్పటికి అమ్మ బాధలు నీకు అర్థమయ్యాక అప్పుడు అమ్మ విలువ తెలుసుకుంటారు.
నీకు 60 ఏళ్ళు వచ్చేటప్పటికి అంటావంట, 30 ఏళ్ళు వచ్చేటప్పటికి అంటారంట. ఇప్పుడు ఏం చేయాలో మా అమ్మని అడిగి తెలుసుకుంటాను. ఈ కూర ఎట్ట చేయాలో మా ఆయనకి నచ్చటం లేదు. కూరలే కాదు, ఇక ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి, ఒక నిర్ణయం తీసుకోవాలంటే అమ్మ సలహా తీసుకుంటారు. కొడుకులు కూడా నీకు 60 ఏళ్ళు వచ్చేటప్పటికి నిజంగా మా అమ్మ చాలా కష్టపడింది కదా, ఇంత కష్టపడుతున్నాను నా బిడ్డల గురించి, నేను నా గురించి నా తల్లిదండ్రులు అంత కష్టపడ్డారు కదా, అమ్ముంటే బాగుండే అనుకుంటారు. నీకు 60 వచ్చేతాడికి మీ అమ్మ ఉంటుంది. ఇక నీకు 60 వచ్చేతాడికి అమ్మ అక్కడికి పరలోకానికి వెళ్ళిపోయి ఉంటుంది. అందుకని అమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయలేమో, అమ్మ ఉన్నప్పుడే చెయ్యండి. నిన్న మా అమ్మగారి పోస్ట్ పెట్టాను, మర్చిపోలేక ఎతికి పట్టుకొని. ఆమె బిడ్డలు లేచి, ఒకసారి చూడండి సామెతల గ్రంథం 31వ అధ్యాయం. సామెతలు గ్రంథం 31వ అధ్యాయం 28వ వచనం, 27, 28 కూడా చదవండి. ఓకే, 28 చదవండి సరిపోతుందా. ఆమె కుమారులు లేచి ఆమె ధన్యురాలందరూ. ఆమె పెనిమిటి ఆమెను పొగడును, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలంటారు. ఓకే, ఇక్కడ పోస్ట్ చేశారా? ఓకే, మా పరలోకం వెళ్ళిపోయింది. అమ్మ పరలోకంలో కొలుస్తాం. ఏంటండి, అమ్మకు నేనంటే చాలా ఇష్టం. 8 మంది బిడ్డలమైన పెద్ద కుమారుడిని నేనైనా 8 మంది మీద చూపించిన ప్రేమ, 7 మీద చూపించిన ప్రేమ అంతా నా ఒకడి మీద చూపించాడు. ఎందుకో తెలియదు, మరి ఏం కారణం ఏం లేదు. ఏంటండి, 8 మందికి 8 గిన్నెల్లో పెరుగు తోడుపెట్టేది. మేగడ కోసం దెబ్బలాడేవాళ్ళం మేము చిన్నప్పుడు. ఆ మేగడ అందరికి వేయలేక ఎవడి మేగడ ఆడికి వేసి 8 గిన్నెలు పెట్టేది. నాకు పెద్ద గిన్నె పెట్టేది. కోడిగుడ్డు కూర, కోడి కూర వండితే ఆ కూరలో ఉన్న ఏంటంటారు, సొన అంటారు చూడండి, గుడ్లు, అదంతా ఇది అన్నయ్యకని ఎత్తి పెట్టేది. కార్జం, లివర్ అంతా కూడా నా కోసం, నాకు ఇష్టమని నాకు ఎత్తి పెట్టేది. మా తమ్ముళ్ళు అందరూ దెబ్బలాడుతుండేవారు, చెల్లెళ్ళు, అన్నయ్యకని ఎక్కువ మాకు ఇవ్వ. నాకు ఒక్కడికి కాఫీ ఇచ్చేది. అన్నయ్య కాఫీ ఇచ్చావు, మాకు ఇయ్యి అంటే, అన్నయ్య 6వ క్లాసులో చేరాడు రా అని చెబుదాయిస్తుంటే కూడా మేము 5వ క్లాసులోకి వచ్చాం కదా. ఏ తెల్లండి జైపాల్, ఈసారి కాఫీ కావాల్సినప్పుడు కాఫీ అనకరా, వాళ్ళకి అర్థమైపోతుంది. అమ్మా COFFE అని చెప్పరా చెబితే 2-3 సార్లు అలా చెప్పాను. ఆ తర్వాత వాళ్ళకి అది కూడా అర్థమైపోయింది. అబ్బా మాకేది COFFE అంటే 8 మంది 1 ఇయర్ డిఫరెన్స్ అండి. మా తల్లి ఏం ఓపిక, ఏం ఓర్పు, అందరి విషయం ప్రార్థించింది, తండ్రి కోసం ప్రార్థించింది. ఆమె ప్రార్థన మా నాన్నను మార్చింది. ఆమె ప్రార్థన కుటుంబం అంతటి, మా నాన్న ఏం చెబితే అదే, మూర్ఖుడైనా సరే తండ్రికి చెప్పకుండా మమ్మల్ని ఏం చేయనిచ్చేది కాదు, నాన్న దగ్గర దాచేది కాదు. నాన్న మాట విను అని చెప్పేది అమ్మ. మీ నాన్న మాట వినకండ్రా అని అమ్మ చెప్తే ఎంత ఉంటుందండి, కుటుంబం కట్టబడదు. నో డివిజన్ ఇన్ ద ఫ్యామిలీ, దెర్ ఇస్ నో డివిజన్ ఇన్ ద ఫ్యామిలీ. స్థితిగతులు ఎక్కువ తేడాలు ఉండొచ్చు, కానీ బిడ్డల మీద మనసు పెట్టి పెంచినప్పుడు, బిడ్డలు తల్లిదండ్రులు ఒకటేనన్నప్పుడు వాళ్ళు నీ దగ్గర డబుల్ గేమ్ ఆడరు, ద్విమనస్సు రాదు వాళ్ళకి. తల్లిదండ్రులు కలిసి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్ళినా. మనం బైబిల్లో చూసినట్లయితే తల్లినిచ్చాడు దేవుడు ప్రేమను పంచడానికి, తండ్రినిచ్చాడు దేవుడు హెచ్చరించడానికి. తల్లి ప్రసవ వేదన పడుతుంది, తండ్రి గుండె వేదన పడతాడు. తండ్రి ఏం తక్కువ కాదు అక్కడ. తండ్రి యొక్క ప్రోత్సాహం లేకుండా, తండ్రి యొక్క ప్రయత్నం లేకుండా, తండ్రి యొక్క సహకారం లేకుండా, తండ్రి యొక్క సంపాదన లేకుండా కుటుంబం కట్టబడదు. ఈరోజు 80% ఆఫ్ ద మ్యారేజెస్ బ్రోకెన్, విడిపోతున్నారండి.
80% వివాహాలు. ఎన్నో కుటుంబాలు, మోర్ దాన్ 50% అనుకుంటాను కుటుంబాలు, ఆ బిడ్డలు తండ్రితోనో తల్లితోనో ఉంటున్నారు, వన్ పేరెంట్ తోటే ఉంటున్నారు, తల్లిదండ్రులు ఇద్దరు లేరు. అందుకే వాళ్ళకి సైకలాజికల్ ఇన్బ్యాలెన్స్, వాళ్ళు రాడికల్స్గా తయారవుతున్నారు, మొరటివారుగా తయారవుతున్నారు, మొండికెత్తుతున్నారు, జీవిత గమ్యాన్ని ఎరగలేకపోతున్నారు. అలాంటి సంతానం వచ్చిన మూలాన దేశం ఏమైపోయింది, ప్రపంచం ఏమైపోతుంది, అన్యాయం పెరిగిపోతుంది, అక్రమం పెరిగిపోతుంది. భూమిని మీరు నింపండి అని ప్రభు చెబితే భూమిని నింపకుండా నింపటానికి ఇటువంటి వారితో నింపుతున్నారంట. వివాహ వ్యవస్థ మీద సాతాను కన్నుంది. అమ్మ చనిపోయాక అమ్మ సమాధికి దండేయటం కాదు భక్తి, ప్రేమ. అమ్మ బతికున్నప్పుడు అన్నం పెట్టండి, అమ్మ బ్రతికున్నప్పుడు ఆదరించండి. నీ తల్లి కన్నీరు నువ్వు ఎప్పుడు చూడకూడదు. అంటే తల్లి కన్నీరు కార్చే అంతగా నీ ప్రవర్తన ఉండకూడదు. నీ తల్లి నీ యందు ఆనందించాలి. తల్లులారా, మీ పిల్లలని గారం చేయకండి, ప్రేమించండి. బిడ్డల్ని శపించకండి, దీవించండి, క్షమించండి. తప్పులు చేస్తారు వాళ్ళు, ఇసికిస్తారు, నిన్ను బాధ పెడతారు, చెప్పిన మాట వినరు. ఇట్స్ న్యాచురల్. బట్ తల్లి శపిస్తే అది చాలా ప్రమాదం అంట. తల్లి పెంపకం బిడ్డల మీద అధికంగా ప్రభావం చూపిస్తుంది. బైబిల్లో మనం చూసినట్లయితే ఎంతోమంది గాడ్లీ మదర్స్ను మనం చూస్తున్నాం. దేవుడు వారిని కోరుకొని ఏర్పరచుకొని నీవు గర్భవతిగా అయినప్పుడు అదేదో సర్వసాధారణంగా అయిపోతుంది అనొద్దు. దేవుడు నిన్ను ఎన్నుకొని ఒక ప్రణాళికతో ఒక వ్యక్తికి నీవు జన్మమిచ్చి లోకంలో ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలని నీ చేతుల్లో పెడుతున్నాడు, నీ గర్భంలో పెడుతున్నాడు దేవుడు. ఒకవేళ మీరు అడుగుతారేమో బైబిల్ అంతట్లో బెస్ట్ మదర్ ఎవరని, మీరు చెబుతారేమో, నేను వింటాను, అడగటం కాదు. బైబిల్లో ఉన్న అమ్మలలో ఉత్తమమైన తల్లి ఎవరు, యోగ్యురాలైన ప్రార్థనాపరురాలైన తల్లి ఎవరు? చెప్పండి. యోకేబేత అన్నారు, నోవహు భార్య అట, హన్నా అంట, పొద్దున్న విన్నాం. అమ్మా యూనికే, ఇంకా సాలోమి, జబదీ కుమారుల తల్లి, ఇంకా ముందే చెప్పచ్చుగా మరి అని. నీకు నాకు రక్షకుడినిచ్చిన తల్లి శ్రేష్టమైన తల్లి. యొకోబేతు ఒక నాయకుడిని సిద్ధపరుచుకుంది. ఏంటండి? యూనికే ఒక సేవకుడిని సిద్ధపరుచుకుంది. ఓకే, సమూయేలు ఒక ప్రవక్త నెలకొల్పుద్ది, మంచిది. కానీ మరియా తరతరాలకు దీవెనకరంగా ఉన్న క్రీస్తును గర్భంలో మోసిందండి. ఎంత గొప్ప భాగ్యం. దేవుడికి తల్లి అయితే నువ్వు దేవత అయిపోవు మా తల్లి. దేవుని తల్లి అయినోడికి ఎటుంటుందండి వాళ్ళకి? అంత ఎక్కడ ఉంటారండి వాళ్ళు? చెట్టు ఎక్కితే దిగుతారా? గర్వం లేదు మరియలో, అతిశయం లేదు మరియలో, స్వార్థం లేదు మరియలో. దేవుని చిత్తం, ఐఎమ్ రెడీ. బిడ్డను కనింది తెలుసు. ఆ బిడ్డ తనవాడు కాదు, తనతో ఉండడు, తనను ఆదరించడు, తన్ను పోషించాడా ప్రభు? 30 సంవత్సరాల మధ్యలో ఎప్పుడు చనిపోయాడు యోసేపు చెప్పలేదు చరిత్రలో. ప్రభు సేవకు వచ్చిన తర్వాత మరణించాడో ముందే మరణించాడో? ఒకవేళ యోసేపు ఉంటే మరియకు ఒక ఆదరణ ఉంది. విధవరాలు అయి ఉన్న తర్వాత కొడుకుల మీద ఆధారపడతారు బిడ్డ తల్లులు.
కానీ ఎప్పుడు ఆమె ఆధారపడలేదు. నా బిడ్డ దేవుని చిత్తం చేస్తున్నాడు. ఏ తల్లి అయితే అలా చెబుతుందో అది ఉత్తమమైన తల్లి. నా బిడ్డలు నన్ను చూసుకోవడం లేదు, నన్నుడి పట్టించుకోవడం లేదు అనేవారుగా ఉండరండి. నా బిడ్డలు దేవుని చిత్తంలో ఉన్నారు, దేవుని చిత్తంలో పెంచాను, దేవుని కొరకు నా బిడ్డలు వాడబడుతున్నారని ఏ తల్లి ఆశిస్తుందో ఆ తల్లి నిజమైన దైవభక్తి కలిగిన స్త్రీ. మరియను గురించి చెప్పాలంటే ప్రభువు 3.5 సంవత్సరాలు అసలు 1-2 సార్లు వెళ్ళారంట మరియను చూడటానికి, అంతే. అది కూడా ఆ పక్కన ప్రాంతంలో పరిచర్య ఉన్నప్పుడు. కానీ ఆమె ఎప్పుడు నా కొడుకు నన్ను పట్టించుకోవటం లేదు, నా కొడుకు నాకు ఎంబోలు పంపటం లేదు, ఏంటంటే నా కొడుక్కి నేను ఎగటైపోయాను భలే చెబుతుంటారు కొంతమంది తల్లులు కదా. నిండు మనసుతో ప్రభు చిత్తం చేసింది. నిందలైన అవమానమైన ఐఎమ్ రెడీ, ప్రభు దాసురాలను, నీ చిత్తము చొప్పున నాకు జరుగునుగాక. ఒక్కసారి లూకా సువార్త 2వ అధ్యాయంలో చూద్దాం, చూడండి. ఒక్కసారి లూకా సువార్త 2వ అధ్యాయంలో మరియ మాటలు కొన్ని విందాం. తాను గర్భవతిని అని తెలిసిన తరువాత ఆమె చేసిన కార్యాలు మనం చూద్దాం. 1వ అధ్యాయం అన్నాను, సరిగ్గా 2వ అధ్యాయం కాదు, 1వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు అతిశయించను, సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు గొప్ప కార్యములు చేసెను, ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలందును, ఆయన నామమున పరిశుద్ధము. చాలా, ఇది మొదలుకొని తరముల వారు నన్ను, అందుకు మదర్స్ డే సందర్భంగా మరియను జ్ఞాపకం చేసుకుంటున్నాం. తరాలలో ఒక్కొక్క తరానికి ఒక్కొక్క తల్లి ఆశీర్వాదకరంగా ఉందేమో కానీ తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉండే మరియ లోక రక్షకుణ్ణి తరతరాలుగా ఉన్న వారందరికీ దీవెనకరంగా ఉండటకు జన్మమిచ్చినాడు. దేవుడు కోరుకున్న తల్లి, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి. నాకు తెలియదు ఇక్కడ ఉన్న వారిలో ఎంతమందిని దేవుడు కోరుకుంటున్నాడు. తరతరాలకు నీ వంశంలో నుంచి వచ్చిన బిడ్డలు దీవెనకరంగా ఉండాలని, నీ బిడ్డలకు నీవు దీవెనకరంగా ఉండాలని. మా నాన్న నన్ను సేవకు వెళ్ళమన్నప్పుడు మా అమ్మ అడ్డం పెట్టలేదు. మా అమ్మ ముందుగా ప్రోత్సహించి చెప్పాలంటే, దేవుని సేవ చేయ్యా, నీ తమ్ముళ్లకు చెల్లెలకు నువ్వు దీవెన అవుతావు. నువ్వు పెద్ద కుమారుడిగా మాకేం సంపాదించి ఇవ్వక్కర్లా, నువ్వు సేవ చేస్తుంటే నీ తమ్ముళ్ళను దేవుడు, చెల్లెలను దేవుడు దీవిస్తారు. అక్షరాలు నెరవేరింది, అది అక్షరాలు నెరవేరింది. నేను సేవకు వచ్చేసిన తర్వాత మా నాన్నగారికి వెంటనే ప్రమోషన్ వచ్చింది. చాలా రోజుల నుంచి రాని ప్రమోషన్. మా తమ్ముళ్ళు చెల్లెలందరూ విదిన్ మంత్స్లో రక్షించబడ్డారు. వారందరి జీవితాల్లో అన్ని విధాలా దేవుడు దీవించాడు. ప్రథమ ఫలం దేవునికి ఇవ్వండి, మిగిలిన దేవునికి అప్పచెప్తారు. నీ బిడ్డలు దేవుడి రాజ్యంలో ఉండాలని ఆశ లేకపోతే ఆ తల్లి ప్రేమ ఎంత ప్రేమ చూపిస్తే ఏం ప్రయోజనం? సొలొమోను వచ్చి అంటుందా, చెప్పారు కదా, జెబెదయి కుమారుల తల్లి. ఈయన కుమారులు ఇద్దరు. ఎవరా కుమారులు? యాకోబు, యోహాను. నీ రాజ్యంలో నీ కుడి పక్కన ఒకరు, నీ ఎడం పక్కన ఒకరు ఉండాలని నాకు ఇది వరం దయచేయాలని అడుగుతుందంట. ఈ రాజ్యంలో కాదు, నీ రాజ్యంలో. ఎంతమంది నా బిడ్డలు దేవుని రాజ్యంలో గొప్పవారిగా ఉండాలని ఆశపడుతున్నారు? ఏరి నీ బిడ్డలు? ఎక్కువ బేతు అన్నారు.
ఎవరి తల్లి? మోషే తల్లి. పురుట్లోనే చంపేయమన్నారు బిడ్డని. కానీ ఆమెకు విశ్వాసం ఉంది, నా గర్భంలో ఉన్న బిడ్డ చంపడానికి కాదు దేవుడు ఇచ్చాడు, నాకు నా బిడ్డ చావటానికి కాదు దేవుడు ఇచ్చాడు. ప్రెగ్నెంట్గా ఉన్నవారు గర్భంలో బిడ్డ పెరగటం లేదు అది ఇదని చెబుతున్నప్పుడు, ఎందుకు ఇచ్చావు ప్రభు నా గర్భఫలం? నా దోషాలుంటే క్షమించు, నా భర్త దోషాలుంటే క్షమించు, నా పితరుల దోషాలుంటే క్షమించు అని ప్రభు పాదాలు పట్టుకుంటామే కానీ తీసేయలే. అయితే ఏంటండి, నాకు ఇచ్చిన బిడ్డను పురుట్లో చంపేయటానికా? చూస్తే సుందరుడిగా ఉన్నాడంట మోషే. ఒక స్పెషల్ వర్చస్ ఉంది అతని ముఖంలో. నా గర్భంలో దేవుడు ఒక దైవజనుడిని ఇస్తున్నాడు, ఒక నాయకుడిని ఇస్తున్నాడు. విశ్వాసంతో చూసింది బిడ్డను చూసి, వీడు గొప్ప సేవకుడు అవుతాడు, గొప్ప దైవజనుడు అవుతాడు, దేవుడి దృష్టిలో విలువైన వాడు అవుతాడు అనుకున్నాను. కానమ్మా వీడు తయారాడమ్మా. మనం చెప్పేది ఇది. మనమేం చెప్తున్నాం? అట్లే చెప్తాం. ఆ పేరు బంధురాలు తీసుకొస్తారు, మంచి మంచి పేర్లు పెట్టించుకుంటారు, ఆ తర్వాత ఆ బిడ్డను వదిలేస్తారంటే ఆమె వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. మనం ఎంతసేపు పట్టుకుంటాం? మనం 3 నెలలు పట్టుకుంది. 3 నెలలు ఏం చేసింది? ఏడు పెనపడకుండా ఎలాగోలాగా వాడిని పెట్టింది. వాడు గట్టి నాయకుడు, మరి గట్టి స్వరం ఎక్కువైపోయింది. వాడు ఏడిస్తే 3 ఇళ్ళ కనపడుతుంది. ఇంకా దాయలేవురా బాబు, ఈ బిడ్డ సంగతి బయటపడితే మొత్తం ఇంటి అంతటినీ చంపేస్తాడు ఆ ఫరో అటంటాడు. ఇక నేను దాయలేనని తెలుసుకొని గొంతులు నిలిపి చంపేసిందా? రోడ్డు మీద పడేసిందా? జమ్ము పెట్టి చేసి, వెంటిలేషన్ ఉండేటట్టు జమ్ము పట్టి చేసి, మళ్ళీ దానికి నీళ్లు పోకుండా తారు రాసి, ఆ పెట్టులో తొట్టులాగా పడుకొండబెట్టి మూత పెట్టి, దేవా నా చేతగాల నీ చేతులకు అప్పగిస్తున్నా, ఏం చేస్తావో చేసుకో అని ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. అడ్డాలనాటి బిడ్డలు కానీ గడ్డాలు వచ్చాక బిడ్డలా? అవును. ఎంత మంచి తల్లి అయినా, ఎంత ప్రార్థన చేసినా ఒక స్టేజ్ వస్తుంది, నీ బిడ్డలు దేవుని మీద తిరగబడేవారిగా లేక లోకంలో కలిసిపోయేవారిగా, నువ్వు ఎంత చెప్పినా వినని వారిగా ఉంటారు. నువ్వేం చేయలేవు. యూ కెనాట్ డిసిప్లైన్. రూల్లో పెట్టి తలిపేసేస్తాను అని చెప్పొద్దు, కాళ్ళు ఎరగొట్టేస్తాను అని చెప్పొద్దు. నువ్వు చేయలేవు. మీ నాన్నకి చెప్తాను, కాళ్ళు ఎరగొట్టేస్తాడు, ఎటపోతావు చూస్తాను అంటాడు. చూడండి, కొంతమంది బెదిరిస్తారు పిల్లల్ని. యూ కెనాట్ కంట్రోల్, నోబడీ కెన్ కంట్రోల్. గాడ్ ఈజ్ నాట్ కంట్రోలింగ్ అస్. తెలుసా మీకు? తప్పుడు పనులు చేసేవాడికి ఎప్పటికప్పుడు కాళ్ళు ఎరగొట్టేస్తే వదిలిపోద్ది, కుట్టాలతో నిండిపోద్దిగా లోకమంతా. ఇంకెట్టా పరిగెడతావు నువ్వు? ఎక్కడ పరిగెడతావు? అబద్ధాలు ఆడేవాడు నాలుకలు కోసేస్తానంది. బింకములు ఆడేవారు నాలుకలు ఆయన కోసివేయాలనుంది. అబద్ధమాల నాలుకలన్నీ కోసేశారనుకోండి, ఈ పాటికి చర్చిలో ఇంక్లూడింగ్ పాస్టర్ గారితో సహా ఏదో సందర్భంలో ఆడిన అబద్ధానికి కోసేస్తే పాడాల్సింది మనం. పోనీలే, నా అగ్నితో పరిశుద్ధపరుస్తా, నేను క్షమిస్తా, ప్రాయశ్చిత్తం చేస్తా. యెషయా నాలుకకి అగ్ని కారుతో అగ్ని వెలిగించినప్పుడు ఏమన్నా, నీ పాపమో క్షమించబడింది, నీకు ప్రాయశ్చిత్తం చేయబడింది. సెలవులో ప్రాయశ్చిత్తం చేయబడింది మన కొరకు. మనం మంచివాళ్ళు మనకి కాదు, మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు ఆయన. ఆయన ప్రేమ అనంతమైన ప్రేమ. క్రీస్తును మనం ముందుగా పెట్టుకుంటే ఆయన తన శిష్యులకు ఒక తల్లిలాగా ఉన్నారండి. ఆయన బాధల్లో ఉన్నవారికి తండ్రిలాగా ఉన్నారండి. అని కనికర పడియారు ఉంది బైబిల్లో. కనికర పడటం అంటే మనది ఉరుంగి అనేది తమిళ్లో. మనసు కదిలిపోయింది అక్కడ గొర్రెలేని కాపర్లుగా ఉన్న మనుషులు చూసినప్పుడు. ప్రేమ పొంగి పొర్లింది వాళ్ళ మీద. వాళ్ళ ఆకలితో ఉంటే అది చూసి ఒక అమ్మ ఊరుకుంటుంది. ఆకలి వేస్తుంది అమ్మ అనండి మీ అమ్మతోటి. కుదరదురా, లేదురా, చేత కాదురా, ఇప్పుడు వండనరా, పోరా, నీళ్ళు తాగి పడుకోరా అంటదా? అర్ధరాత్రి అయినా లేచి ఏదో ఒకటి చేసి పెట్టు. పరమ తండ్రి ఆకలితో ఉన్నోళ్ళని చూసి పెట్టి పంపించండి అయ్యా, పెట్టలేమంటే తీసుకురండి అయ్యా, నేను పెడతాను
అని పెట్టినట్టు చూస్తున్నాం. ఆ చలిలో పునరుద్ధరణ అయిన తర్వాత ఆకలితో ఉన్నాడు వాళ్ళు. తినడానికి రొట్టె లేక చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు. ఒక చేప దొరకలే, వేయించుకొని తిందామంటే ఆయన రొట్టెల మీద కాల్చి వాళ్ళకి పెట్టి భోజనము చేసిన తరువాత వారితో మాట్లాడాడంట. అంటే అమ్మ కంటే ఎక్కువ ప్రేమించే పరమ తండ్రి మనకున్నాడండి. మన ఆకలి తీర్చేవాడు, మనల్ని ఆదరించేవాడు. అమ్మల ప్రేమలో ఎంత మంచి అమ్మైనా ఏదైనా లోటు ఉంటుందేమో కానీ యేసయ్య ప్రేమ మచ్చలేనిది, ఆగిపోనది, ఆర్పలేనిది. ఆయనను మన పరమ తండ్రిగా పరమ తల్లిగా చేసుకున్నప్పుడు మనం దీవించబడతాం. నా జీవితంలో నేను ఒకటే నేర్చుకుంటున్నాను, సేవకు కావాల్సింది బైబిల్ ట్రైనింగ్ కాదు, సేవకు కావాల్సింది డిసిప్లిన్ కాదు, సేవకు కావాల్సింది ఇదిగో గడియారాలకు కట్టుబడటం కాదు, సేవకు కావాల్సింది థియాలజీ కాదు. సేవకు చెయ్యాలంటే కావాల్సింది ప్రేమ. ప్రేమే జయిస్తుందని ఒక ఆర్టికల్ రాశాను ఒకప్పుడు. నేను చిన్న వీధి సేవల్లో ఎలా ఆత్మలు రక్షించే విధానంలో సకల ప్రయత్నాలు చేసి చివరికి ఫైనలైజ్ చేసింది ఏంటంటే, ఎంత క్రమపరిచినా, ఎంత మోకరింపు చేసినా, ఎంత వెంటాడినా, ఎంత చెప్పినా, ఎంత హెచ్చరించినా, ఎంత నడిపించినా జరగదేమో కానీ ప్రేమ ద్వారా మాత్రమే ఒక ఆత్మను మనం సంపాదించగలం. ప్రేమే జయిస్తుంది. యేసు ప్రభు దేంతో జయించాడు మనల్ని అందరినీ? నెపోలియన్ అన్నాడు, నేను కత్తితో లోకాన్ని జయించాలని ఆశించాను. యేసు ప్రభు ప్రేమతో లోకాన్ని జయించాడు. ఏం చేశాడండి ప్రభు? ప్రాణం ఇచ్చడం ద్వారా. ఇందులో ప్రేమ ఉంది, ఆ ప్రాణం పెట్టడం. ఈ రోజున మన కుటుంబాల్లో ప్రేమ కావాలి, మన జీవితాల్లో ప్రేమ కావాలి. ప్రేమ లేక అల్లాడిపోతున్న వారికి క్రీస్తు ప్రేమను పంచేవారిగా ఉండాలి. పౌలు అన్నాడు తన అనుభవపూర్వకంగా, నేను మీ దగ్గరకు వచ్చి వాక్యం చెప్పినప్పుడు మిమ్మల్ని స్తన్యమిచ్చు తల్లి వలె. ఒక్కసారి అవసరం చూసుకొని ముగించేసుకుందాం. కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి మన ముందు. ఏంటి భయపడకండి, ఏమి లేవు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా. ఇదండి ఒక పాస్టర్ అంటే పెత్తనం చేయటం కాదు. పాస్టర్ అంటే చట్టాలు తీసుకురావడం కాదు. పాస్టర్ అంటే అధికారం చలాయించడం కాదు. ఎట్టున్నాడంటండి, స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను పాలు తాగమంటే పిల్లలు కొరికేస్తారు. ఎంత నిప్పుడుతుందమ్మా, కొడతావా? ఎవరైనా కొరికారు అనుకోండి, నీ కాలో పట్టుకొని చెయ్యో పట్టుకొని ఏం చేస్తావు చెప్పు? తినేస్తావు వాడిని పట్టుకొని. కుక్క వచ్చి కలిసింది అనుకో, భర్త బాధ బాధేస్తావు దాన్ని పట్టుకొని. కానీ బిడ్డ బాధ పెట్టినా అన్నా కూడా ఎయ్యవు, దెబ్బేస్తే అది చచ్చిపోద్ది పాపం. పసిబిడ్డ తెలియదు పాపం దానికి. స్తన్యమిచ్చు తల్లి ఎంత జాగ్రత్తగా. కొంతమంది స్త్రీలండి పాలు ఇచ్చుకుంటూ పనిచేస్తూ ఉండేవారు ఆ రోజుల్లో. పాలు ఇచ్చుకుంటూ పనిచేస్తాం. పుట్టినతో అయిపోలేదు, పుట్టిన తర్వాత కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పాలు తాగేవారు. నా చిన్నప్పుడు కూడా నేను చూశాను అది. మా అమ్మగారి విషయంలో చూశాను. 2వ బిడ్డ 3వ బిడ్డ పుట్టేదాకా పాలు ఇస్తూనే ఉంటుంది. ఇంకా ఆడికి ఈడికి ఇద్దరికి ఇచ్చేది. 1 ఇయర్ డిఫరెన్స్. 7 పిల్లలం మేము, 8 మంది. ఆ స్తన్యమిచ్చు తల్లి గారవేస్తుంది. పాలు ఇస్తున్నాను కాబట్టి పని చేయను, నేను పాలు ఇస్తున్నాను మీరు చేయండి వంట అందంట ఒక ఆమె. ఇప్పుడు ఈ రోజుల్లో అది లేదా నువ్వు పిల్లలు ఎత్తుగా నేను ఉడతాను అయితే కావాలంటే అని పడేసిపోద్దంట. ఇద్దరు కలిసి ఎడుతుంటాడు, ఎవడు తీసుకోడు. నువ్వెత్తగాడు ఒక పడిందే, నువ్వెత్త. ఇప్పుడు అప్రోప్రియేట్గా లేవండి చెప్పాలంటే. అసలు ఈనాటి సమాజానికి తల్లులు ఎట్లా చేసేవాడు చాకిరీ పిల్లల కోసం. ఎంత ఏడిపించినా ఎంత చేసినా. మన పుల్లారెడ్డిపురంలో ఒక అమ్మ ఉండేది. వాళ్ళ అబ్బాయికి 45 ఏళ్ళు, వాళ్ళకి 2 పిల్లలు. వాడు ఇంకా తాగుతుండేవాడు ఆయన పాపం.
ఆయన తాగుతుంటే అదే తాగుతాడు ఇంకా తాగుతున్నావు ఓ రోజు కసిరాను నేను. ఆమె ఏమందో తెలుసా, 45 ఏళ్ళు 3 పిల్లల తండ్రిని కొడుకుని, పోన్లే అన్నయ్య పశువుడు పాపం. ఎవరంట పశువుడా? అమ్మకి ఇంకా పశువుడే, వాడు సరిలేకపోయినా పశువుడే. అమాయకుడు అన్నయ్య, పాపం అన్నయ్య, అబ్బాయి ఏం ప్రేమ. కొన్నిసార్లు ఈ అతి ప్రేమే పిల్లల్ని పాడు చేస్తుందండి, జాగ్రత్త. ప్రేమ అంటే దుర్నీతి అందు సంతోషించదు, తెలుసుకోండి, గుర్తుపెట్టుకోండి. నువ్వు 13వ అధ్యాయం 1 కొరింథీ 13వ అధ్యాయం చదవండి, గుర్తుపెట్టుకోండి. ఆ ప్రేమ స్తన్యమిచ్చు తల్లి వల్ల మిమ్మల్ని గారవించాం, మేము బతిమిలాడాం, బిడ్డల్ని బతిలాడు, తిన్నాం, కొంచెం తిన్నాం, ఇంకొక ముద్దమ్మ, ఇంకొక ముద్దమ్మ, ఇంకొక ముద్దమ్మ. ఇప్పుడు లేదు, ఇప్పుడు అసలు నేను చెప్పేది అర్థం కాదు మీకు. వీడియో గేమ్ పెట్టి కుక్కు. నాకు ఇంకా గుర్తుంది, నా చిన్నప్పుడు 4-5 ఏళ్ళు వచ్చే వరకు తినటం రాదంట నాకు. మా తమ్ముడు తినేస్తాడంట, చెల్లెళ్ళు తినేస్తారంట, నాకు రాదంట. పెద్దోడికి రాదు, చిన్నోడు చూసి తినేస్తుంటారు ఒకళ్ళొకళ్ళు. లాస్ట్ వాడైతే ముందే లాక్కొని తినేస్తాడు మొత్తం. సంకనేసుకొని గిన్నెలో అన్నం పెట్టుకొని బయటికి తీసుకెళ్ళి కాకిని చూపించి, చెట్టును చూపించి, చందమామను చూపించి అన్నం పెట్టేదండి. ఎట్లాగలాగ బిడ్డగా తినకపోతే చావరాడు వదిలేస్తారు కదా. తల్లి గారవేస్తుంది, బతిమిలాడింది, మీకు తెలియదు అసలు. యూ డోంట్ నో. మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీకేం జరిగిందో మీకు తెలియదు. మీకు ఊహ తెలిసేటప్పటికీ ఎన్ని కష్టాలు పడిందో అమ్మ తెలియదు నీకు, అందుకే అడిగి తెలుసుకోండి. స్తన్యమిచ్చు తల్లి గారవేస్తుంది, బాబు నాయన వద్దురా, తప్పు చేస్తున్నాడు, వద్దురా, పాడరా, సారే తాకరా, ఫ్రెండ్షిప్ చేయకరా. మా అమ్మ ఒకసారి బతిలాడింది, నాయన వద్దురా, నువ్వు ఎవరో అబ్బాయి మీ కాలేజ్ ఫ్రెండ్స్తో తిరుగుతున్నావంట, వద్దురా, వాడు సరికాదు, మంచోడు కాదంటరా, నీకు చెడ్డ అలవాట్లు వస్తాయిరా, వద్దురా అంటే, పాబా ఎవరికమ్మా, నూనె నీళ్ళే 2 కలిపితే మాత్రం నూనె కలుస్తాయి 6 అనేవాడిని. నేను నూనెంట నీళ్ళంట 2 కలిపితేనంట కలవ కదా. వాడితో ఉన్నా కూడా నేనేం చేయనయ్యా, నేను చూసాను కదా నాన్న, నాకు వదిలే అనేవాడిని. కానీ కొన్ని రోజులు అయితే వచ్చినాయి కొన్ని వాసన, కొంచెం మిక్స్ అయింది కదా. అమ్మ బతిమిలాడుతుంది. ఓ సేవకుడు ఆత్మలను సంపాదించుకోవడానికి బతిమిలాడతాడు, తగ్గించుకుంటాడు, బతిమిలాడతాడు, ఇంటికి వెళ్తాడు, ఏంటండి ఎవరిని పట్టించుకుంటాడు. పౌలు అంటున్నాడు, ఆ తల్లి ప్రేమ అంతే మాత్రం కాదు, ఇంకో మాట ఉంది, బ్యాలెన్స్ ఉండాలండి మినిస్ట్రీలో. కమాన్. 12వ వచనం 11-12 అక్కడే 1, 2, 11, 12. తన రాజ్యమునకును మహిమనుకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలని మీలో ప్రతి వానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకోండి. ఒట్టి గారం చేసామనుకో ఎందుకు పనికిరారు. తల్లిలాగా గారవించామో, తండ్రిలాగా హెచ్చరిస్తూ, ధైర్యపరుస్తూ, సాక్ష్యమిస్తూ, తండ్రి ఎలా చేయి పట్టుకొని బిడ్డను నడిపిస్తాడో అలాగ మిమ్మల్ని నడిపించుకున్నాం. తెలుసురా, నీ బాధ నాకు అర్థమైందిరా. నేను నీ యవ్వన కాలంలో నీలాగానే ప్రవర్తించానురా, నష్టపోయానురా, నువ్వు నష్టపోవద్దని చెప్తున్నానురా. సాక్ష్యం ఇస్తాడంట. అయినా నా జీవితం వృధా అయిపోయింది. మా నాన్న చెప్పేవాడు, రే జైపాల్, నీ ఏజ్ అప్పుడు నాకు యేసుప్రభు తెలుసుంటే ఎంత బాగుండేదిరా, నాకు చెప్పలేదురా, నాకు తెలియదురా, వేస్ట్ చేసుకున్నాను 40 సంవత్సరాలు నా జీవితంలో. నువ్వు వేస్ట్ చేసుకోకరా ఒక్కరోజు కూడా. నువ్వు చూసావు కదా నా బ్రతికి ఎంత హీనమైపోయిందో. నీ జీవితం ప్రభుకి, ప్రభుని నమ్ముకో, రక్షించబడని చెప్తుండేవాడు, ధైర్యపరుస్తుంటాడు. నేనున్నాను రా, నీకేం కావాలో చేస్తాను రా, మేమున్నాము. నాకు వచ్చి పాపం కొంతమంది అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. ఒక ఆమెకి సిస్టర్స్ 2 వచ్చారు. 2 సిస్టర్కి దుఃఖంలో ఉన్నారు. తల్లిదండ్రులు 2 చచ్చిపోయారు 2020లో. ఆ బాధలో వాళ్ళు ఉంటే అందులో ఒక అమ్మాయికి పెళ్ళి అయింది. ఆ పెళ్ళైన ఒక పాప పుట్టింది, భర్త చచ్చిపోయాడు. ఇంకా ఆమె బాధ ఇప్పటికీ ఏడుస్తూనే ఉంది. ఆమె, నాకు తల్లిదండ్రులు లేరు, భర్త కూడా లేడు, నేను ఈ బిడ్డ కోసం బతుకుతున్నాను, ఈ బిడ్డను ఎలా పెంచాలో. కూతురు 10th వచ్చింది, కూతురు ఉంది, ఈ కూతుర్ని పెంచాలి, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, మాకెవరు ఆదరణ లేరని
చెబుతుంటే కల్వరి చర్చ్ ఉంది మీకోసం ప్రార్థిస్తానికి. ఇదిగో చర్చి నెంబర్ తీసుకోండి, మీ ప్రాహారాలు పంపించండి. ఇక్కడ వరకు మీకు ప్రార్థించే సిస్టర్స్ ఉన్నారు, మీకు ప్రార్థించే సంఘం ఉంది. కురికిపోవద్దు, డిప్రెషన్లోకి వెళ్ళిపోవద్దు. ఎందుకు చనిపోయారు మీ అమ్మగారు అంటే మా అన్నయ్య మారలేదని ఆ దిగులు పెట్టుకొని డిప్రెషన్లో చచ్చిపోయింది. సో ఒక ఈవిల్ స్పిరిట్ ఏదైనా మిమ్మల్ని వెంటాడుతుందేమో అని వాళ్ళు కొంచెంసేపు కౌన్సిలింగ్ చేయాల్సి వచ్చింది. కొన్నిసార్లు ఈ డిప్రెషన్ అనేది కూడా ఒక ఈవిల్ స్పిరిట్ అండి. ఎప్పుడు చూసినా కించపరుచుకోవటం, ఏడ్చుకుంటూ కూర్చోవటం, పోగొట్టుకోవటం, భయపడటం. భయపడే వాళ్ళు ఏమైపోతారు, ఆ భయంతో అది నెరవేరిపోద్ది. నువ్వు భయపడింది నీ మీదకి వచ్చింది అన్నాడు యోబుతోటి దేవుడు. తండ్రిగా ధైర్యపరుస్తాడు, నేనున్నాను. మోరల్ సపోర్ట్ తండ్రి ఉంటే. తండ్రి లేని పెట్టానగానే చూడండి ఒకలాగా అయ్యో అంటాం మనం. ఎందుకు? ఓ తండ్రి, వాడు సంపాదించినా సంపాదించకపోయినా, చూసినా చూడకపోయినా తండ్రి ఉన్నాడంటే ఒక ధైర్యం, తండ్రి ఉన్నాడంటే ఒక డిగ్నిటీ. హెచ్చరిస్తూ, ధైర్యపరుస్తూ, సాక్ష్యమిస్తూ తన బిడ్డలు నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాని ఎడల నడుచుకొనుచున్నాము. అలాంటి పరిచర్యలు ఈ సేవ సాగాలని ఆశపడుతున్నా. మీరు కూడా అలాంటి వారిగా సిద్ధపడాలని, ఇక్కడ సంవత్సరాల తరబడి సేవకులుగా ఉన్నవారు, సేవలో పాలిభాగస్తులు ఉన్నవారు, సంవత్సరాల తరబడి రక్షించబడి పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నవారికి రెండూ ఉండాలి. ప్రేమ ఉండాలి, హెచ్చరిక ఉండాలి. తప్పిపోయిన వారిని వెతకాలి, కొవ్విన వారిని దండించాలి. దేవుని వాక్యానుసారంగా ప్రేమ ద్వారా మాత్రమే చేయిస్తామండి. కొన్ని విషయాలు నాకు తెలియనట్టు ఉంటాను నేను. నాకు తెలిస్తే వాళ్ళు నా దగ్గరికి రారేమోనని, నాకు తెలిస్తే మరింత కఠినమైపోతారేమోనని నేను మామూలుగా మాట్లాడతాను. ఎవరి గురించి అన్నా ఏదన్నా చెప్పారనుకోండి, చాలా బాధపడతాను. కానీ అతను వచ్చినప్పుడు ఏమయ్యా ఇట్లా చేసేవాడు అన్నాం, ఎలా ఉన్నావు బ్రదర్ అంటాను. వాడేమో బిత్తరపోతూ వస్తారనమాట. ఎవరో చెప్పేసి ఉంటాడు, అన్నయ్య నన్ను తిడతాడేమో, ఏమంటాడో అని వస్తారనమాట. నేను అసలు ఏం అడగనట్టు, బాగున్నావా, వస్తే ఆ సమస్యలు అట్లా అనగా మనసు కుదిరిపడుతుంది అనే చెప్పుకుంటాడు. నువ్వు చెప్పక్కర్లా, వాళ్ళే చెప్పేస్తారు, వాళ్ళే మనసు తెరుస్తారు. దే విల్ హ్యావ్ హోప్. మేము చెబితే నన్ను తోసివేయరు, నన్ను సలహా ఇస్తారు, నన్ను నడిపిస్తారు. అదండి తల్లి మనసు. అట్టి మనసును మనందరికీ ఇచ్చునుగాక. ప్రేమ కలిగిన తల్లిదండ్రులుగా మనం జీవిద్దాం, ప్రేమకు సాక్షులుగా ప్రతినిధులుగా ఉందాం. ఒక్క నిమిషం అందరూ లేచినటువంటి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ముందుగా నన్ను ప్రేమ కలిగిన తల్లిగా చేయయ్యా, నన్ను ప్రేమించే తల్లిని ప్రేమించడానికి నాకు నేర్పించయ్యా, నన్ను ఒక మంచి తండ్రిగా చేయయ్యా, బిడ్డల పెంపకములో నా భార్యతో సహకరించే వ్యక్తిగా చేయయ్యా, మాకిద్దరికి ఏక మనసు దయచేయ్యా. మాకిచ్చిన ఈ బిడ్డలు ఊరికే వచ్చినోళ్ళు కాదయ్యా, ఆటోమేటిక్గా పుట్టినోళ్ళు కాదయ్యా. ఒక తలంపుతో మాకు ఇచ్చావయ్యా, ఒక గురితో మా గర్భంలో ఈ బిడ్డను ఉంచావయ్యా. వీరిని ఇంతవరకు పెంచి పెద్ద చేయడానికి సహాయం చేశావయ్యా. ఇప్పుడు తిరగబడుతున్నారయ్యా, ఇప్పుడు లోకం ఆకర్షిస్తుందయ్యా. వారిని ఎలా ప్రేమించాలో, ఎలా గద్దించాలో, ఎలా సాక్ష్యం ఇవ్వాలో, ఎలా హెచ్చరించాలో, ఎలా వాళ్ళు తప్పిపోకుండా ప్రభువు కొరకు ప్రేమ ద్వారా ఆదా చేయాలో మాకు నేర్పించని తండ్రులు అడగండి. టీనేజ్లోకి వచ్చిన పిల్లలు మీరు బెదిరించొద్దు, హడలగొట్టొద్దు, ప్రేమించండి, ధైర్యపరచండి. వారున్న ఉచ్చులో నుంచి బయటకు రావడానికి మీ సాక్ష్యం ఇవ్వండి, మీరు సహకరించండి, చేయూతనివ్వండి. అమ్మా, నీ కన్నీరు వృధా కాదమ్మా. నీ బిడ్డల కొరకు నీవు కార్చిన కన్నీరు ఎప్పుడు వృధా కాదు. నువ్వు వేదన ప్రభు సన్నిధిలో కుమ్మరించు. నీ బిడ్డలు పరిశుద్ధపరచబడాలన్నా, నీ బిడ్డల జీవితాల్లో దేవుని ప్రణాళికలు జరగాలన్నా, అసలు నీవు గర్భం ధరించాలన్నా దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడం నేర్చుకో. మనుషుల్ని నోరు మోయించడానికి కాదు మన గర్భంలోకి కావాల్సింది. మన దేవునిని మహిమపరిచే బిడ్డలు మన గర్భంలో జనించినట్లుగా దేవునికి మొరపెట్టాలి. హన్నా వెళ్ళి దేవుని సన్నిధిలో కొమ్మరించుకుంది. నాకు బిడ్డని అయ్యా నీకు ఇస్తానంది, ఇచ్చింది. గొప్ప ప్రవక్త అయ్యాడు. మరి అనేక మంది బిడ్డలను ఆమె సంపాదించుకుంది. నా బిడ్డను నేను కాపాడుకోలేకపోతున్నాని
విశ్వాసముతో నైలు నదిలో వదిలిపెట్టింది యోకేబెదు. ప్రభు ఆ బిడ్డను దారి చూపించాడు. తన బిడ్డను తను పోషించుకోవడానికి తనకు జీతం ఇచ్చి యోకేబెదు తన సొంత బిడ్డ కొరకు పనిచేస్తూ తను మేలు పొందింది. గొప్ప దైవజనుడిగా సిద్ధపరిచింది, నాయకుడిగా సిద్ధపరిచింది. ఒక్క బిడ్డ అయినా సేవలో ఉన్నాడా? ఒక్క బిడ్డ అయినా దేవుని చిత్తంలో ఉన్నాడా? అనేక మంది బిడ్డలను కలిగి ఉన్నావు నీవు. ఒక్క బిడ్డనైనా దేవునికి ఇచ్చావా? దేవుని కొరకు సిద్ధపరిచావా? సహాయం చేయదా? చేత కావటం లేదయ్యా. యోకేబెదు నైలు నదిలో వదిలిపెట్టినట్టు నీ చేతుల్లో పెడుతున్నానయ్యా. నా బిడ్డను నువ్వు పట్టుకో అయ్యా, నా బిడ్డను నువ్వు పట్టుకో అయ్యా, నా బిడ్డను నువ్వు పట్టుకో అయ్యా. నా కుమారులు కుమార్తెలు నీ రాజ్య వారసులు అవ్వాలయ్యా. ప్రతి తల్లి దేవునికి మొరపెట్టాలి. మంచి భార్యగా నీ ఉంటేనే మంచి తల్లిగా నీ ఉండగలుగుతావు. నీ భర్తతో ఏకీపించు, నీ భర్తతో సహకరించు. ఇరువురు కలిసి మీ బిడ్డల కోసం ప్రార్థించండి. మీ ఇంటిలో నుండి గొప్ప కార్యాలు బయటకు వస్తాయి. దేశం యొక్క ఉన్నత స్థలాల్లో కూర్చొని పెడతారంటున్నాడు ప్రభు. అందరూ సేవకులు, పాస్టర్లు, పాస్టర్ల దేవుని ప్రణాళిక వ్యత్యాసంగా ఉంది. ఏ పరిధిలో, ఏ రంగములో, ఏ చోట నీ బిడ్డను దేవుడు సాక్షిగా నియమించుకున్నాడో, ఆనాటి దానియేలులాగా, ఆనాటి నెహెమ్యాలాగా ప్రభు కోరుకుంటున్నాడేమో. నీ బిడ్డను దేవుని మహిమలో పెంచు. వారెక్కడున్నా దేవుని సాక్షులుగా ఉంటారు. ఐగుప్తులోకి వెళ్ళినా విశ్వాసం పోగొట్టుకోలేదు. అన్యుల రాజ్యాల్లో ఉన్న విగ్రహాలకు మొక్కలేదు, ప్రార్థన మానలేదు. భయంకరమైన అంచెదినాల్లో మనం ఉన్నాం. మన బిడ్డలు చుట్టూ పొంచి ఉంది సాతాను. ఇప్పటికే నీ బిడ్డలు ఉచ్చుల్లో ఉంటే, తాగుబోతులై ఉంటే, చెడు వ్యసనాలకు బానిసలై ఉంటే, తిరుగుబోటుదారులుగా ఉంటే, అవిశ్వాసులుగా మారిపోయి ఉంటే, ఈ మదర్స్ డే సందర్భంగా ప్రతి తల్లి ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రతి తండ్రి ప్రభు పాదాలు పట్టుకుందాం. నా బిడ్డను నీ చేతుల్లో పెడతానయ్యా. నా బిడ్డను నేను సరిగా పెంచలేకపోయాను, నన్ను క్షమించయ్యా. నా బిడ్డలకు దైవ భయం నేర్పించలేకపోయాను, క్షమించయ్యా. నా బిడ్డలు అలివి గాని స్థాయికి ఎదిగిపోయారయ్యా. నా చేత కావటం లేదేసయ్యా. నీ చేతులకి అప్పగిస్తున్నాను, మొరపెట్టు. నువ్వు ఇక్కడ ప్రార్థిస్తుండగానే పరిశుద్ధాత్ముడు నీ బిడ్డ హృదయంలో తన కార్యాన్ని జరిగిస్తాడు. నమ్మకంతో ప్రార్థించండి. అయిపోయింది కనొద్దు. ద న్యూ బిగినింగ్, కొత్త ధనం ఈ రోజు దేవుడిస్తాడు. నీ బిడ్డను ఒక నూతన సృష్టిగా చేస్తాడు. తల్లి గర్భములో తను కలిగి ఉన్న తలంపుల బిడ్డ పట్ల నెరవేర్చేటట్టు తన కార్యాలు జరిగిస్తాడు. విశ్వసించండి. రెండు చేతులు పైకెత్తి, నా కుటుంబాన్ని కట్టయ్యా, మా బిడ్డల్ని మార్చయ్యా, నీ చిత్తమే మా పట్ల జరగాలయ్యా. గర్భఫలం లేని వారు ఉన్నారా? అడగండి, నాకు బిడ్డని అయ్యా నీకు ఇస్తా. గర్భఫలాలు పొందుకున్న వాళ్ళు ఉన్నారా? మీ మనసులో నిశ్చయించుకోండి, ఈ బిడ్డ నీవిచ్చిన బిడ్డ అయ్యా, నీ కొరకు పెంచి పెద్ద చేసి నీకు అప్పచెప్తానని ఒప్పందం చేసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, ఒక్కసారి నాయన మమ్మల్ని చూడయ్యా. మాతో పాటు లైవ్లో ఏకీవిస్తున్న వారిని చూడయ్యా. గర్భఫలాలు లేదన్న వారిని చూడయ్యా. తల్లితనం నాకు తెలియదని దిగులు పడుతున్న వారిని, తల్లి ప్రేమను నేను చూపించడానికి నాకెవరు లేరని ఒంటరిగా ఉన్నవారిని ఒక్కసారి చూడయ్యా. గర్భమును తెరయవాడివి నీవే, మోయవాడివి నీవే. గర్భఫలమే హోవాయిచ్చు దానము, కుమారులు ఆయన ఇచ్చు స్వాస్థ్యం అన్నావు. ఈ మదర్స్ డే సందర్భంగా బిడ్డల కోసం ఎదురు చూస్తున్న ప్రతి తల్లి గర్భంలో ఒక అద్భుతాన్ని జరిగించి నీ చిత్తంలో ఒక చక్కటి బిడ్డను దయచేయము. గర్భములో గర్భవతులుగా ఉన్నవారిని చూడయ్యా. గర్భములో బిడ్డ ఎలా ఎదుగుతుందో మాకు తెలియదు కానీ
స్కానింగ్ సెంటర్స్ వారికి తెలియదు, కానీ తల్లి గర్భములో ఎముకలు ఎలాగో ఎదుగుతున్నావో ఎరిగిన దేవా, సృష్టికర్త, నీ చేతులు మాకు రూపమిచ్చి ఉన్నవయ్యా. మా తల్లి గర్భములో ఉన్నప్పుడే మమ్మల్ని ఎరుగుదువన్నావయ్యా. అట్టి గర్భవతులను అపవాది ముట్టకూడనట్లుగా, పితృపారంపర్యమైన కీడు నష్టములు రాకూడనట్లుగా, ఎటువంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ లేకూడనట్లుగా ప్రతి శాపాన్ని సిలువలో కొట్టివేశావు గనక చక్కటి బిడ్డలను నా దయచేయి నాయన. నీ సాక్షులు గడిని మహిమపరచుటకు సహాయం చేయాలి. వృద్ధాప్యంలో ఉన్న ప్రతి తల్లిని ఈరోజు ఆదరించయ్యా. మమ్మల్ని ఆదరించి మమ్మల్ని పెంచి పెద్ద చేసిన తల్లిని మేము సంతోషపెట్టుటకు సహాయం ఇచ్చాం. మరి ఇంకా రక్షణ లేని వారైతే వారి రక్షణ కొరకు ప్రార్థించడానికి, వారు రక్షించబడిన వారైతే మరింతగా దేవుడిని స్తుతించి వృద్ధాప్యంలో నా తల్లిని విడనాడుకోమని ప్రార్థించడానికి సహాయం చేయి. ప్రతి కుటుంబాన్ని దీవించు నాయన. జ్ఞానవంతురాలుగా ప్రతి తల్లి తన బిడ్డలను పెంచుకుంటూ కుటుంబం కట్టుకుంటాడు. పరలోకపు దీవెనలు కుమ్మరించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. జంట నగరాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే మే 13వ తారీఖు ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. గెట్ టుగెదర్లో హాజరయ్యే మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని హైదరాబాద్ వస్తున్నాను. మే 13వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు 2 సెషన్స్గా ఈ గెట్ టుగెదర్లు ఏర్పాటు చేయబడుతున్నాయి. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. స్థలం లిమిటెడ్గా ఉన్న మూలన దయచేసి ముందుగానే రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే అక్కడ అకామిడేషన్ ఉంటుంది కనుక మీరు ఆలస్యంగా వచ్చి లేక రిజిస్ట్రేషన్ లేకుండా వచ్చి ఇబ్బంది పడకండి. ఇదిగో క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేసుకోండి డీటెయిల్స్ కొరకు, లేదా ఒక వాట్సాప్ మెసేజ్ పంపించండి మీ పేరు వివరాలు, లేదా 8939393939 నెంబర్కి కాల్ చేయండి. చిరునామా గమనించండి. ఆర్ఎన్ఆర్ ఆడిటోరియం, ఆపోజిట్ టు లోటస్ స్పాట్ రోడ్ నెంబర్ 12, ఎంఎల్ఎస్ కాలనీ, బంజారా హిల్స్, హైదరాబాద్. తప్పక వస్తారు కదా. ముఖాముఖి చూడటానికి, వ్యక్తిగతంగా ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగు చేయండి. దాని స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరాలు భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించాం. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు దాకా.
ఇది ఆదరణ ధ్వని